నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. 12వ అంతర్జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలు అట్టహాసంగా కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్లో ప్రారంభమైంది. ఈ బీచ్ కబడ్డీ పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, కార్పొరేషన్ కమిషనర్ భావన, రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులచే నిర్వహించిన మార్చ్ని స్వీకరించారు. అనంతరం శాసనసభ్యులు పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, సగిలీలు మాట్లాడుతూ ఈ అంతర్జిల్లాల పోటీలలో ఉమ్మడి 13 జిల్లాల నుండి 13 జట్లు పాల్గొంటాయని, ఈ పోటీల్లో విజేతలైన క్రీడాకారులు మచిలీపట్నంలో జరిగే జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వచ్చి ఇక్కడే కూర్చుంటారు, ఆడే తాగుతాం, ఆడే తింటాం, అక్కడే ఉంచేస్తున్నారు, ప్లేట్లు పడేస్తున్నారు. అలా ఇంతమంది చెడగొడుతుంటే ఎంతమందిని క్లీన్ చేస్తాం, ఎన్నిసార్లు క్లీన్ చేస్తాం, ఏదో ఒక రోజు వదిలేస్తాం. సో అప్పుడు మళ్ళా ఊర్లో ఇది ఒక డంప్ యార్డ్ లా తయారవుతారు, బీచ్ లా ఉండదు. సో దయచేసి ఈ సందర్భంగా అన్న, సో అందరికీ నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. బట్ ఇంత బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఒకసారి మీరు రాయలసీమ వైపు చూస్తే, నేను ఫస్ట్ టైం మా అమ్మ నాన్న తీసుకొచ్చినప్పుడు బీచ్ చూపించినప్పుడు, ఎప్పుడు బీచ్ కనపడిన కడప వాళ్ళకి ఫస్ట్ టైం బీచ్ చూపిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలుసు. నేను పర్సనల్గా చూస్తాను. అలాంటిది దగ్గరలో పెట్టుకొని దాన్ని ఒక డంప్ యార్డ్ లా తయారు చేస్తాం. ఇక్కడ అనకూడదు కానీ ఒక పదం, బట్ ఇట్ ఈస్ లైక్ దట్. సో దయచేసి ఇది కోపం కాదు కానీ బాధ, అంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని చెడగొడుతున్నాం. అండ్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అండి, ఇది మీ ఊరు, మీకు సంబంధించిన బీచ్ అని కూడా తెలియకుండా విచ్చలవిడిగా ఏది పడితే అది వేస్తుంటారు. నీకు పొద్దునపూట ఎప్పుడైనా వచ్చి నడవడానికి వస్తే సిగ్గేస్తుంది అసలు ఈ ఊళ్ళో పనిచేస్తున్నట్టు, అంత దారుణంగా చేసి పెడతారు రాత్రికి. సో దయచేసి కొన్ని రోజులు చూస్తాం, ఇంకొన్ని రోజులు లేకపోతే కేసులు పెట్టడం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. చిన్న పిల్లలు ఉంటున్నారు, కాలేజ్ గోయర్స్ ఉంటున్నారు.
ఆ స్థాయికి తెచ్చుకోకుండా ఉండాలి. మనం కూడా ఒక నాగరికతకు సంబంధించిన మనుషులం, మన జంతువులం కాదని నిరూపించుకోవాలంటే ఇది ఒక అవకాశం ఇక్కడ వాడేవాళ్ళకి. ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్న నాకు బాధగా ఉంది. బట్ దీన్ని ఈ షేప్ తీసుకురావడానికి ఎన్ని కష్టాలు పడ్డామో నాకు తెలుసు, ఆయన తెలుసు యాక్చువల్లీ. సో అందుకని ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చెప్తున్నాను, దయచేసి కొంత మనుషుల్లాగా ఆలోచించాలి, మనుషుల్లాగా ఈ బీచ్ని కాపాడుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయడానికి సహకరించాలి. మీరు చెడగొడుతూ పోతే చేయడానికి ఒక స్థాయి తర్వాత శక్తి ఆగిపోతుంది గవర్నమెంట్ కూడా. సో దయచేసి అర్థం చేసుకుంటారు. అండ్ ఇది ఒక రిక్వెస్ట్ అని చెప్తూ ఇక్కడున్న నాయకులందరికీ పదే పదే విన్నవిస్తున్నది. 5వ తేదీ ఆయన చాలా మంచి ఆలోచన యాక్చువల్. అంతా అయిన తర్వాత 5వ తేదీ మళ్ళీ మనం వస్తాం, నేను వస్తాను ఆ రోజు. దయచేసి అందరం క్లీన్ చేసి ఈ బీచ్ ఎలా ఉండిందో అంతకు 2 ఇంతలు నీట్గా అందరికి అప్పచెప్పాలి. అండ్ అది అలానే ఉంచుకునేటట్టు ప్రయత్నం చేయాలి. దయచేసి అందరూ సహకరిస్తానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బీచ్లో చాలా కాలం తర్వాత మనం ఎక్కువగా ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా బీచ్ ఫెస్టివల్ చేసుకునే వాళ్ళు ఈ సంవత్సరం అనుకున్న అంతరాయం వల్ల జరగలేదు. గత 3-4 సంవత్సరాలు కరోనా అప్పటి నుంచి కూడా జరగలేదు. తర్వాత మన బీచ్లో చేసుకోబోయే ఫెస్టివల్ ఇదే ఫెస్టివల్గా భావిస్తున్నాం. ఇవాళ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వారు మనకి అవకాశం ఇచ్చి ఆంధ్ర బీచ్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ ఇవాళ కాకినాడలో జరపడానికి 2, 3, 4 తారీఖుల్లో జరపడానికి వెచ్చించుకొని మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు పెద్దలు కలెక్టర్ గారిని అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఆ యొక్క నోటీసులో పెట్టి వారి యొక్క వెచ్చించుకొని మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు పెద్దలు కలెక్టర్ గారిని అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఆ యొక్క నోటీసులో పెట్టి వారి యొక్క పర్మిషన్ కూడా తీసుకుని మన పూర్తి స్థాయిగా అన్ని రకాల సహకారం అందజేస్తున్న తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ చక్కగా ఇవాళ చల్లటి వాతావరణంలో స్టార్ట్ చేసుకున్నాం. ఈ వాతావరణంలో కబడ్డీ ఆటని మా కిర్లంపూడి మండలంలో ఒక ప్రత్యేకత ఉంది. కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా మా కిర్లంపూడి మండలం నుంచి ఎప్పుడు ఆడుతూ వచ్చారు. ఎన్నో నేషనల్స్కి వెళ్ళడం జరిగింది, ఎన్నో చోట్లకి వెళ్ళడం జరిగింది. అటువంటి కబడ్డీ స్టేట్ మీట్ నా ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరగడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే ఈవేళ ఇక్కడ ఎవరైతే సుమారు 150 మంది దాకా ప్లేయర్స్ రావడం జరిగింది. అట్లాగే కోచ్లు అందరూ కలిసి 300 మంది ఉన్నారు. 300 మందికి చక్కటి ఆతిథ్యం కేఎస్పీఎల్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ సీపోర్ట్ ఇన్స్టిట్యూట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన నోకరాజు గారు పీడి గారు గౌరవ పీడి గారు మాకు ఎప్పుడు ఈ స్పోర్ట్స్లో సహకారం అందిస్తా అడిగన్ని గైడ్ చేస్తూ అనేక కార్యక్రమాలు నన్ను అనేక సంఘ కార్యక్రమాల దగ్గర ఎటువంటి కార్యక్రమాల దాకా ప్రతిసారి మా సంఘం కార్యక్రమాలు పెట్టినప్పుడు కూడా పార్టీ కార్యక్రమాలు పెట్టినప్పుడు కూడా స్పోర్ట్స్ పెట్టవలసి వచ్చిన ఏం పెట్టి వచ్చిన ముందుండి నోకరాజు గారు నడిపిస్తూ ఉన్నారు. అలాగే ఇవాళ నా మిత్రుడు కాంగ్రెస్ పార్టీలో చిరకాలం కలిసి తిరిగినటువంటి వాళ్ళు వెంకటరెడ్డి దీనికి ప్రెసిడెంట్గా ఉండడం చాలా ఆనందకరమైన విషయం. మరి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఇవాళ అంటే ఈ అధ్యక్ష స్థానానికి కూర్చుని నేను కోరుకోకూడదు, కానీ ఈస్ట్ గోదావరి ఇక్కడ 2 టీంలు ఉన్నాయి. ఒకటి మన సరదాగా అన్నారు కలెక్టర్ గారు, మీ టీము మా టీము ఆడదామని. నిజంగా కలెక్టర్ గారు మీ టీము మా టీము 2 టీంలు ఉన్నాయండి. అక్కడ ఎదుర్కొంటాయండి. కడప టీం కనపడతా ఉంది, ఈస్ట్ గోదావరి టీం కనపడతా ఉంది. 2 టీంలు కూడా ఇక్కడ ఉన్నాయి. నేను కోరుకునేది హోమ్ టీంకి ఖచ్చితంగా ఇక్కడి నుంచి కప్పు తెచ్చుకోగలి రావాలని చెప్పి హోమ్ టీంని కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి క్రీడాకారిని ప్రతి టీంని కూడా